స్కూల్ ఫేర్వెల్ పార్టీ ఫంక్షన్లో భాగంగా మేము విద్యార్థులందరికీ పంచడానికి పంచామృతాన్ని తయారు చేసాం. అది తయారు చేసిన విధానాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. పిల్లలందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కృషికి వాళ్ళ హెల్ప్కి చాలా అభినందనలు. ఇక ఈరోజు వీడియో చూసేద్దాం. పంచామృతం ప్రసాదం తయారీ విధానం. ఆగండి, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి, ఆల్ నొక్కండి. అప్పుడు నా వీడియోలు మీకు వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే అందుతాయి. వెల్కమ్ టు సుజాత మ్యామ్స్ క్లాస్ రూమ్. To teach children, to reach children. Joyful learning. ముందుగా పంచామృతం తయారీకి ఒక పెద్ద స్టీల్ పాత్రను తీసుకున్నాము. అందులో 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు రెండింటిని వేయడం జరిగింది. ఇక మరోవైపు విద్యార్థులు దానిమ్మ గింజలు, ద్రాక్ష, యాపిల్, అరటి పండ్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. వీటిని వాడే ముందు శుభ్రంగా నీళ్ళల్లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా పిల్లలే చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా పిల్లలే చేశారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇదిగో చూపించిన విధంగా ద్రాక్ష, దానిమ్మ, అరటి, కమలా పండ్లు, యాపిల్ వీటన్నింటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కలపడం జరిగింది. దీనికి తోడుగా తేనె, నెయ్యి, 1 కేజీ పంచదార కూడా ఇందులో వేయడం జరిగింది. అన్నీ కలిపేసి చక్కగా గరిటతో బాగా తిప్పేస్తే మనం చేయాలనుకున్నటువంటి పంచామృత ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్ ప్రాసెస్ కదా. ప్రతి ఒక్క పిల్లవాడు చాలా ఆనందంగా దీన్ని ఆస్వాదించడం జరిగింది. ప్రతి ఒక్కరు నాకు అంటూ తిన్నారు. చివరికి 100 మంది విద్యార్థులకు, 20 మంది టీచర్లకు ఎగ్జాక్ట్గా సరిపోయింది కొలతలు. సో మీ స్కూల్లో ఎప్పుడైనా ఫంక్షన్ జరిగినట్లయితే లేదా పూజా కార్యక్రమంకైనా ఈ కొలతలతో పంచామృతాన్ని తయారు చేసుకోండి, తినండి, ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.